టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ టెస్టుల నుండి రిటైర్ అయ్యారు. అంతకుముందు టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ బ్యాటర్లిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో టీ20 కోసం బీసీసీఐ జట్టును పూర్తిగా మార్చేసింది. సూర్యకుమార్ యాదవ్ టీ20కి నాయకత్వం వహిస్తున్నాడు. శుభ్మాన్ గిల్ టెస్టులకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. దీంతో టీమిండియాలో కొత్త శకం మొదలైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వన్డేలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే 2027లో జరగనున్న ప్రపంచ కప్కు రోహిత్ కోహ్లీ అందుబాటులో ఉండేది అనుమానమే. అయితే రోహిత్ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యాడట. అయితే అది ఇప్పుడు కాదు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగానే రోహిత్ వన్డేలకు వీడ్కోలు పలికి కొత్త ఆటగాళ్లకి పగ్గాలు అప్పగిస్తాడని బోర్డులోని చాలా మంది భావించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత రోహిత్ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని అందరూ అనుకున్నామని బీసీసీఐలో పనిచేసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. అయితే ఆ సమయంలో సెలెక్టర్లు భవిష్యత్ క్రికెట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రోహిత్ కూడా వన్డేలకు వీడ్కోలు పలికే ఆలోచన మార్చుకుని ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. ఇకపోతే రోహిత్ వచ్చే వన్డే వరల్డ్ కప్కి అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. 2027 సమయానికి రోహిత్కు 40 ఏళ్లు నిండుతాయి. ఒకవేళ రోహిత్ వరల్డ్ కప్ ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపించినా హెడ్ కోచ్ గంభీర్ సెలెక్టర్ల నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఇప్పటి నుంచే 2027 వరల్డ్ కప్ కోసం సన్నద్ధం కావాలని బీసీసీఐ భావిస్తోందట.